ఇప్పుడు మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారు అంటే డూ యూ వాంట్ టు సే సంథింగ్ నౌ. డూ యూ వాంట్ టు సే సంథింగ్ నౌ అంటే మీరు ఇప్పుడు ఏదైనా చెప్పాలనుకుంటున్నారు. ఇది నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. దిస్ ఈజ్ వెరీ ఇరిటేటింగ్ టు మీ అని చెప్పాలి. ఇది నాకు చిరాకు తెప్పిస్తుంది. మీరు ఏ సమయానికి వచ్చారు? వాట్ టైం డిడ్ యూ కమ్. డిడ్ వర్బ్ టు యూజ్ చేయాలి. వర్బ్ టు వచ్చినప్పుడు కదా మనకు ఏమొస్తుందంటే వర్బ్ 1 వస్తుంది. డిడ్ యూ కమ్ టూ ఫామ్ వచ్చిన తర్వాత ఇది నన్ను చాలా ఆకర్షిస్తుంది. దిస్ ఈజ్ అట్రాక్టింగ్ మీ లాట్. ఇది నన్ను చాలా అంటే లాట్. దిస్ అట్రాక్ట్స్ మీ లాట్. ప్రజెంట్ టెన్స్లో ఎక్కువ దీన్ని. మీరు ఈ సమయానికి రాలేదు. యూ డిడ్ నాట్ సే ఫార్ములా. యూ డిడ్ నాట్ కమ్ ఆన్ టైం. ఓకే, ఇన్ టైం కదా, ఆన్ టైం. ఇన్ టైం అని చెప్తాను. మీరు చాలా విశ్రాంతి తీసుకోవాలి. యూ షుడ్ టేక్ ఏ గుడ్ రెస్ట్. మీరు మంచి నిర్ణయం తీసుకోలేదు. యూ కెనాట్ మేక్ ఏ గుడ్ డిసిజన్. మీరు చెప్పింది పూర్తిగా నిజమే. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. మీరు అది చూసారా? డిడ్ యూ సీ దట్. సేమ్ డిడ్ ఫార్ములా, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1. ఓకే, రైట్. ఒకసారి ఇప్పుడు మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నట్టు ఇంగ్లీష్లో డూ యూ వాంట్ టు సే సంథింగ్ నౌ. ఇది నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. దిస్ ఈజ్ వెరీ ఇరిటేటింగ్ టు మీ. మీరు సమయానికి వచ్చారు. వాట్ టైం. మీరు ఏ సమయానికి వచ్చారు? వాట్ టైం డిడ్ యూ కమ్. ఇది నన్ను చాలా ఆకర్షిస్తుంది. దిస్ అట్రాక్ట్స్ మీ అలాట్. మీరు మీ సమయానికి రాలేదు. యూ డిడ్ నాట్ కమ్ ఆన్ టైం. మీరు చాలా విశ్రాంతి తీసుకోవాలి. యూ షుడ్ మంచిగా మాట చెప్పండి. షుడ్ యూజ్ చేసుకోవాలి. యూ షుడ్ టేక్ ఏ గుడ్ రెస్ట్. నెక్స్ట్, మీరు మంచి నిర్ణయం తీసుకోలేదు. యూ కెనాట్ మేక్ ఏ గుడ్ డిసిజన్. మీరు చెప్పింది పూర్తిగా నిజమే. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. మీరు అది చూసారా? డిడ్ యూ సీ దట్. ఈ విధంగా మనం సెంటెన్స్ కూడా చెప్పుకోవచ్చు. ఓకే, రేపు మరి కూడా సెంటెన్స్ చూద్దాం.